టైమ్ పోడ్కాస్ట్ అనేది చాలా కొత్తగా ఉందండి. అంటే మనకి ఎక్కడ కనిపించవు అలాంటి ఒక న్యూ ఐడియా. క్రైమ్ రిలేటెడ్ మాట్లాడుతూ అంటే కొన్ని ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు ఉంటారులే, కానీ పోడ్కాస్ట్ అనేది చాలా వెరీ న్యూ ఐడియా. సో ఈ క్యారెక్టర్లోకి ఎంటర్ అయిన తర్వాత మీకు కలిగిన ఎక్స్పీరియన్స్ లేండి? యాక్చువల్గా పాడ్కాస్ట్ అనేవి మనకిప్పుడు ఆన్ ద రైజ్లో ఉన్నాయి. చాలా వరకు ఎంటర్టైన్మెంట్ పాడ్కాస్ట్ కానీ పొలిటికల్గా కానీ ఒక పాడ్కాస్ట్ ఫార్మాట్లో కూర్చుని ఇద్దరు ముగ్గురు హౌ మెనీ పీపుల్ అది వాళ్ళు డిస్కస్ చేయడం అన్న ఆ స్టైల్ ఆఫ్ కాన్వర్జేషన్ చాలా వరకు ఇప్పుడు వైరల్ అవుతుంది ప్రపంచంలో. ఇది ఇంటర్నేషనల్గా ట్రూ క్రైమ్ అన్నది, అంటే క్రైమ్ గురించి డిస్కస్ చేసే పాడ్కాస్ట్ అనేవి చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాయి వాటికి. ఇండియాలో కూడా కపుల్ ఆఫ్ పాడ్కాస్ట్ ఉన్నాయి, వీటికైతే హ్యూజ్ ఫాలోయింగ్ ఉన్నాయి క్రైమ్ పాడ్కాస్ట్కి. అయితే మేబీ తెలుగులో ఇది మొదటిసారి ఇలా చూపించడం జరుగుతుంది. అంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇట్స్ అ న్యూ ఏజ్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే ఈ క్యారెక్టర్కి ఏంటంటే తను ఒక టీవీ యాంకర్ జాబ్ చేస్తూ షీ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. ఎందుకంటే ఎంతసేపు ఆ ఉన్న న్యూస్లో కొంచెం మసాలా యాడ్ చేసి టీఆర్పీ కోసం చెప్పడమే తప్ప అందులో నిజాయితీగా ఉండే స్పేస్ ఉండదు. క్వాలిటీ జర్నలిజం చేసే స్పేస్ ఉండక షీ వాంట్స్ టు బీ ఆనెస్ట్. అండ్ సో ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కూడా అడుగుతారు, మరి ఇప్పుడు చేయడం ఏంటి, ఎవరు వింటారు అని. తను అంటుంది, ఎవరు వినకపోయినా సరే నిజం చెప్పాలి, దట్స్ మై గోల్ అని. సో ఆ యాటిట్యూడ్తో తను ముందుకు వెళ్ళిపోతుంది.